హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చే న్యూస్ను మీరు చూసి మీరు మాకు సపోర్ట్ చేసి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిద్దాం. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. వారు తమ యొక్క జీవితాల కోసం అహోరాత్రులు కష్టపడుతూ తమకు వచ్చిన ఆదాయాన్ని దాచుకొని వారు కనీస అవసరాల కోసం, అంటే దుస్తులు మరియు వైద్యం మరియు విద్య మరియు ఇతర ఖర్చులకు వారు దాచుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో భార్య మరియు భర్త ఇద్దరు కష్టపడితే గాని కుటుంబం ముందుకెళ్లలేని పరిస్థితి. అయితే ఎక్కువగా ఈ మధ్య స్త్రీలు కూడా కష్టపడటం వలన వారు పొద్దున్నే లేచిన వెంటనే వారి యొక్క దైనందిన కార్యక్రమాలు ముగించుకొని టైంకి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసులు ఇచ్చే టార్గెట్ని పూర్తి చేసి వారు నెల నెల జీతాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. కొన్ని కంపెనీలు అయితే పోటీతత్వంతో ఒక కంపెనీకి కంటే ఎక్కువ మరొక కంపెనీ బాగుండాలని వారు మరిన్ని టార్గెట్లు ఇచ్చి టార్గెట్లు పూర్తి చేసిన వారికి ఇన్సెంటివ్స్ మరియు కొన్ని ప్రోత్సాహకరమైన పథకాలు ఇచ్చి వారిని మరింత కష్టపెట్టి వారి దగ్గర నుంచి ఆదాయ వనరులను వాళ్ళ కంపెనీకి సొంతం చేసుకుంటున్నారన్నమాట. అయితే ఇలా కష్టపడుతూ ఉండగా అందులో పనిచేసే మధ్యతరగతి స్త్రీలు తమ యొక్క ఆరోగ్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ సర్వేలో తేలిందనమాట. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ సర్వేను కండక్ట్ చేశారు. ఈ సర్వే ప్రకారం ఏం తేలిందంటే, భారతదేశంలోని మధ్యతరగతి స్త్రీలలో చాలామందికి అరుదుగా కానీ లేకపోతే సహజంగా కానీ కనపడే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ఒక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వారు కనిపెట్టారన్నమాట. ఈ పరిశోధనలో 595 మంది స్త్రీలను 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వారిని తీసుకుని వారి మీద పరిశోధనలు జరిపి ఇది ఎందుకు వస్తుందో వారు గమనించారన్నమాట. ఇది ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా గర్భవతులు అయ్యి ఎక్కువసార్లు డెలివరీ అవ్వటం, లేకపోతే వారు మరికొన్ని వ్యాధులకు గురవటం, అంటే నెలసరి సమస్యలు, లేకపోతే దీర్ఘకాలికంగా దగ్గు మరియు వారికి మెనోపాజ్ మరియు మలబద్ధకం లాంటి సమస్యలున్న వారికి ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని వారు గమనించడం జరిగింది. ఇది రాకుండా ఉండాలంటే వారు చేయవలసింది ఏంటంటే వారు ఎక్కువగా మంచినీళ్లు తాగవలసి ఉంటుంది. మంచినీళ్లు తాగటానికి వారికి ఆ ఆఫీసుల్లో కానీ ఆ కార్యాలయంలో కానీ ఆ సౌకర్యాలు ఉండాలి. కానీ మంచినీళ్లు తాగే సౌకర్యం ఉన్నప్పటికీ చాలా ఆఫీసుల్లో, చాలా కార్యాలయాల్లో మరుగుదొడ్లు ఉండవు. కార్పొరేట్ కానీ ప్రైవేటు రంగాల్లో కానీ మంచి సదుపాయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రైవేటులో కానీ కొన్ని ఇతర కార్యాలయాల్లో కానీ స్త్రీలకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉండదు. ఈ మరుగుదొడ్డి లేని కారణంగా స్త్రీలు ఏం చేస్తున్నారంటే వారు మంచినీళ్లు తాగటం మానేయటం జరుగుతుందన్నమాట. ఈ మంచినీళ్లు తాగడం మానేయటం వలన వారిలో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అధికంగా అవుతుందన్నమాట. అలాగే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వారి యొక్క శారీరక లక్షణాలను, అంటే వ్యాయామాలను మర్చిపోయారనమాట. ఈ వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అన్నమాట. సాధారణమైన వ్యాయామాలు అంటే నడక కానీ, లేకపోతే జాగింగ్ కానీ, లేకపోతే ఎక్సర్సైజులు అంటే జిమ్లో ఎక్సర్సైజులు చేయడం కానీ చేస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు రావని వారు గుర్తించారన్నమాట. కాబట్టి మనము మన ఉద్యోగంతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎంతో కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా వారు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్లు తాగి, అలాగే వారు కనీసం వారానికి 4 రోజులైనా ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేకపోతే జిమ్లో వర్కౌట్లు చేయడం కానీ చేస్తే మీ ఆరోగ్యం మరింత బాగుంటుందని, అలాగే ఇటువంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని
వారు తెలియజేస్తున్నారన్నమాట. దీని మీద మీరందరూ జాగ్రత్త పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.